సెయింట్ జోసెఫ్ కళాశాలలో హిందీ నవరచయితల జాతీయ శిబిరం ప్రారంభం. సెయింట్ జోసెఫ్ కళాశాలలో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, కేంద్రీయ హిందీ నిదేశాలయం, న్యూఢిల్లీ సౌజన్యంతో హిందీ విభాగం ఆధ్వర్యంలో 8 రోజుల హిందీ నవరచయితల జాతీయ శిబిరం మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రారంభమైంది. హిందీయేతర విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఈ నవరచయితల శిబిరం ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తుందని సెయింట్ జోసెఫ్ కళాశాల ఆంగ్ల ప్రొఫెసర్ డాక్టర్ నళిని దత్త తెలిపారు. ఈ శిబిరంలో కథ, కవిత, నాటిక, వ్యాస, పత్రికా రచన, అనువాద ప్రక్రియలపై శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ ఉచిత శిబిరం రచయితల్లో సృజనాత్మకతను, స్వంత శైలిని అభివృద్ధి చేసి వారి భావాలను సరైన విధంగా వ్యక్తీకరించేందుకు మార్గదర్శనం చేయడంతో పాటు విద్యార్థులకు హిందీ భాషపై పట్టు పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని కన్వీనర్ డాక్టర్ పి.కె. జయలక్ష్మి పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా దక్షిణ భారత రాజభాషా సంస్థాన అధ్యక్షుడు, స్టీల్ ప్లాంట్ విశ్రాంత అధికారి డాక్టర్ ఎస్. కృష్ణబాబు హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా తెలంగాణ నుండి డాక్టర్ అర్చనా ఝా, మహారాష్ట్ర నుండి రామదాస్ నారాయణ తోండే, ఆగ్రా నుండి డాక్టర్ పురుషోత్తం పాటిల్ విచ్చేసి దీప ప్రజ్వలన గావించి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం హిందీ భాషాభివృద్ధి, వివిధ భాషల మధ్య పరస్పర అనుసంధానాన్ని ప్రోత్సహించడం, కొత్త రచయితలకు ప్రచురణ అవకాశాలతో పాటు మార్గదర్శకత్వం అందించడం, భిన్న సంస్కృతుల మేళవింపుతో హిందీ భాషా వైవిధ్యాన్ని విశదీకరించడం వంటి అంశాలపై కీలక ప్రసంగాలు చేశారు. 8 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరంలో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఢిల్లీ, ఆగ్రాల నుంచి 50కి పైగా విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతరం అతిథుల్ని సన్మానించారు. డాక్టర్ ఎస్. దీప్తి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్. దీప్తి, డాక్టర్ విజయభారతి, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ రోజీనా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మార్చి 21 నుంచి 28 వరకు మా కళాశాలలో హిందీ విభాగం ఆధ్వర్యంలో మేము ఒక వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. అది కేంద్రీయ హిందీ నిదేశాలయం అంటే భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళ సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. దాని పేరు హిందీ నవరచయితల శిబిరం. అంటే హిందీ భాషీయులు కాని వాళ్ళకి కోసం వాళ్ళకి హిందీలో రాసే విధానం, సృజనాత్మక లేఖనం, అనువాదం, తర్వాత ఈ నాటక రచన, స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. దీనికోసం మేము వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులను ఆహ్వానించాము. అంటే హిందీ భాష కాని వారిని మాత్రమే ఇక్కడ మేము అనుమతిస్తున్నాం. ఎందుకంటే మాతృభాష హిందీ వారికి ఎలాగో హిందీ తెలుస్తుంది. హిందీ కాకుండా హిందీ పట్ల ఆసక్తి, ఎందుకంటే అది మన రాజభాష కాబట్టి హిందీ పట్ల ఆసక్తి, అనురక్తి ఉన్న వారిని మేము ఎంచుకొని ఆ విద్యార్థులను ఆహ్వానించడం జరిగింది. ప్రస్తుతం మాతో మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ మరియు ఆగ్రా నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి, అలాగే మేము రిసోర్స్ పర్సన్స్ని కూడా ఆహ్వానించాము. వారు వీళ్ళకి శిక్షణ ఇస్తారు. వాళ్ళ ఎక్స్పర్ట్స్ని మేము పిలవడం జరిగింది. పిల్లలకి హిందీ కథలు రాయడంలోను, నాటకం రాయడంలో ఉండే మెలకువలను వాళ్ళు నేర్పిస్తారు. ధన్యవాదాలు. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.